ఏప్రిల్ 5th సైన్స్ స్కూల్ ఎగ్జామ్ అనేది అయిపోతుంది. ఇది అయిపోయిన తరువాత కొద్ది రోజుల పాటు మన పిల్లలకి సెల్ హాలిడేస్ ఇచ్చి ఏప్రిల్ 23rd నుంచి మన స్కూల్స్ అన్నిటికీ, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఆల్ ఓవర్ మన స్టేట్ లెవెల్లో అన్ని స్కూల్స్కి కూడా హాలిడేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 24 నుండి ఒక 45 రోజుల నుంచి 60 రోజుల పాటు ఒక షెడ్యూల్ అనేది మేము తయారు చేసాం. అంటే 1 year మొత్తం నేర్చుకునే సిలబస్ మొత్తాన్ని 45 రోజుల్లోనే పిల్లలకి నేర్పించే ఒక ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. సో దానికి పిల్లల్ని మనం ఎలా తీసుకుంటామంటే, ఒక స్టూడెంట్ మన దగ్గరికి అంటే దానికి ముందే మనకి అడ్మిషన్స్ అనేది తీసేసుకుంటాం. ఏప్రిల్ 24కి ముందే అడ్మిషన్స్ అనేది తీసుకుంటాం. ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తాం స్టూడెంట్ కండక్ట్ చేసి ఒక 4 క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్ రూమ్కి 60 నుంచి 80 మంది పిల్లలకి తీసుకుంటాం అడ్మిషన్స్. 4 క్లాస్ రూమ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్లాస్ రూమ్ అండ్ ఆ క్లాస్ రూమ్, ఇంకొక 2 క్లాస్ రూమ్స్, ఇలా 4 క్లాస్ రూమ్లో ఒక క్లాస్ రూమ్కి 60 నుంచి 80 మంది పిల్లలు మాత్రం తీసుకుంటాం. సో వాళ్ళని ఎలా ఉంటుంది ఏంటంటే, ఎగ్జామ్లో ఒక 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ 100 మార్కుల ఎగ్జామ్లో వాళ్ళ యొక్క స్కోర్ని బట్టి వాళ్ళు క్లాస్ రూమ్ 1, 2, 3, 4కి ఏ క్లాస్కి వెళ్ళాలనేది డిసైడ్ చేస్తాం. అయితే క్లాస్ రూమ్ 1లో ఉండే పిల్లలు, షార్ప్గా ఉండే పిల్లలు, మన పిల్లల్లో తర్వాత కంటిన్యూ అయ్యే పిల్లలు కూడా ఆ క్లాస్ రూమ్లోనే ఉంటారు. అది క్లాస్ రూమ్ 1. అంటే వాళ్ళకి పెట్టిన ఎగ్జామ్లో 60 నుంచి 80 మార్కులు, 100 మార్కుల మధ్యలో వచ్చే వాళ్ళందరినీ కూడా ఫస్ట్ క్లాస్ రూమ్లో పెడతాం. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మన దగ్గర నేర్చుకునే సిలబస్కితో పాటు అడ్వాన్స్డ్ అంటే లెవెల్ పెంచుతూ, మనం ఇప్పుడు ఒక 60% లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తూ మన పిల్లలకు నేర్పించామనుకోండి, దాన్ని ఒక 80 to 100% లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళకి మెటీరియల్లో ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళది ఒక క్లాస్ రూమ్. నెక్స్ట్ వాళ్ళకంటే రెండో క్లాస్ రూమ్ ఏంటంటే, దానికంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే 50 to 60 మార్క్స్ వచ్చిన పిల్లడికి క్లాస్ రూమ్ 2లో కూర్చోబెడతాం. ఇలా అండ్ దానికంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒక క్లాస్ రూమ్, దానికంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒక క్లాస్ రూమ్. అంటే వీళ్ళ చదువును బట్టి ఈ 45 days కోర్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా అందరినీ కలిపి ఒకే దాంట్లో పెట్టేస్తే చాలా ఇబ్బంది. ఏంటా ఇబ్బంది అంటే, బాగా చదివే పిల్లడు మంచిగా చెప్తాడు, అంటే క్లాస్ అవుతున్నప్పుడు మంచిగా రియాక్ట్ అవుతున్నాడు అని చెప్పేసి టీచర్ అలా ముందుకెళ్ళిపోతారు. సో అది పొరపాటు. స్లో లెర్నర్ ఏంటంటే అసలు అర్థం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతాడు. అలా కాకుండా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి క్లాస్ రూమ్ డిసైడ్ చేసి ఆ క్లాస్ రూమ్లో వాళ్ళకి క్లాస్ అనేది ఉంటుంది. సో ఇలా మనం ఒక 350 నుంచి 400 అడ్మిషన్స్ అయితే కేవలం సమ్మర్కి తీసుకోవడం జరుగుతుంది. 45 నుంచి 60 రోజులకి షెడ్యూల్ అనేది మేము పూర్తిగా చేసి ఉంచాము. ఒక డేలో ఏం చెప్పాలి, నెక్స్ట్ డే ఏం చెప్పాలి, ఒక అర్థమెటిక్ టాపిక్, ఒక పర్సంటేజ్ అనే టాపిక్ తీసుకున్నట్టయితే అది 4 రోజుల పాటు ఆ క్లాస్ని డిజైన్ చేసాం అనమాట. అలాగే ఒక టాపిక్ ఏదైనా జీకేలో టాపిక్ తీసుకోండి, అలాగే ఇంటెలిజెన్స్ కానీ ఇంగ్లీష్. అయితే దీనికి ఫ్యాకల్టీ ఎవరు అంటే, అర్థమెటిక్ నేను చెప్తాను. మొత్తం 4 క్లాసెస్ కూడా అర్థమెటిక్ నేనే చెప్తాను. ఒక క్లాస్ 2 గంటల పాటు ఉంటుంది. సమ్మర్ ఒక క్లాస్ 2 గంటల పాటు ఉంటుంది. ఆ 2 గంటల్లో అర్థమెటిక్ మినిమం 60 నుంచి 70 క్లాసు ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేవి అవుతాయి. సో అవి కూడా ఎలా అంటే, క్లాస్ అనేది డిజిటల్, ఎలా అయితే డిజిటల్ ప్యానల్ బోర్డు ఉందో అన్ని క్లాస్ రూమ్స్కి కూడా ఇలాంటి బోర్డు లానే ఉన్న ఒక 43 నుంచి 60 ప్లస్ ఉన్న ఇంచెస్ టీవీస్ అనేవి వస్తున్నాయి. ప్రజెంట్ ఆల్రెడీ ఆ రూమ్కి పడడం జరిగింది. ఆ దాంట్లో ప్రాబ్లం అనేది డిస్ప్లే అవుతుంది. ఈ 45 days గురించి చెప్తున్నాను. ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది. దాన్ని అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా స్టూడెంట్ చేతిలో ఉంటుంది. సో దాని యొక్క సొల్యూషన్ నేను బోర్డు పైన చెప్పినట్టయితే స్టూడెంట్ దాన్ని నోట్ చేసుకుంటారు. అంటే టైం వేస్ట్ ఉండదు. ఎందుకంటే సంవత్సరంలో నేర్చుకోవాల్సింది 45 రోజుల్లో చెప్పడం కష్టం. అందుకే ఏంటంటే ఆ 60 ప్రాబ్లమ్స్ ఒక 2 hours అవ్వాలంటే కష్టం. కాబట్టి ఓన్లీ సొల్యూషన్ మాత్రమే పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సొల్యూషన్ మాత్రమే నోట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంటుంది, దాని ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. సో ఇలా ఉంటుంది. అండ్ అలాగే ఇంగ్లీష్ క్లాస్ కూడా వాళ్ళకి ముందే మెటీరియల్ని వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్లో ఉన్నట్టు సార్ రవి సార్ సుమారు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూసినట్టయితే మేడం గారికి కూడా సారే కి ఇంగ్లీష్ టీచర్. సార్ ఎలా చెప్తారో ఒకసారి చెప్పండి మేడం. మీకు తెలిసింది. అది
యాక్చువల్లీ కాంపిటేటివ్ బైక్ అనేది కూడా అక్కడ వల్లే నేను ఫస్ట్ అది బాగా చెప్తాను. అదండి మేడం. ఈరోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు అండ్ రాబోయే రోజుల్లో పై స్థాయి గ్రూప్ 2 ఆఫీసర్ ఖచ్చితంగా ఆవిడకి అవుతారని చెప్పేసి నాకైతే హోప్ ఉంది. ఎందుకంటే ఆవిడ విజన్ అలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడికి వచ్చినా సరే, ఇక్కడ ఏదో పిల్లల కళ్ళకి వచ్చినా సరే ఒక ఆన్లైన్ క్లాస్ చూసేస్తుంటారనమాట ఆ తక్కువ టైంలో. అంత డెడికేషన్తో ఉన్నారు మేడం. ఖచ్చితంగా ఆఫీసర్ లెవెల్ అయితే మాత్రం ఉంటారు. సో మా తరపున నెక్స్ట్ ఇంకోటి అదే చెప్తున్నాను. నెక్స్ట్ అది ఇంగ్లీష్. ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అతనికి పిల్లలకి నేర్పించడంలో. సో అతను ఇంగ్లీష్ సార్ మేడం. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ ఫుల్ సెపరేట్గా ఇంగ్లీష్ నుంచి బయటకు వెళ్ళాలి. అది నాకు ఇంగ్లీష్ లేదే పని చేయలేము. అవును మేడం, అది నిజమే. దగ్గర నుంచి 8 నుంచి అవును, ఖచ్చితంగా ఇస్తాం మేడం. అదే ఈ 1 ఇయర్తో పాటు ఈ 45 రోజుల కోర్స్ కూడా మన పిల్లల్ని ఉంచండి, ఉంటారు కూడా. సో దీంట్లో ఎంతవరకు నేర్చుకున్న దానికి ఇంకా అడ్వాన్స్డ్గా చెప్తాం. మీకు అదే చెప్పాను, ఫస్ట్ రూమ్ అనేది ఎలా ఉంటుంది అనేసి అంటే టాపర్ సెక్షన్ అనమాట. ఆ రూమ్లో ఇంకా మన పిల్లలతో పాటు ఇంకా బయట స్కూల్లోనైనా రావచ్చు, బాగా స్పీడ్గా ఉన్న పిల్లలకు మాత్రం ఆ రూమ్లో అడ్మిషన్ ఉంటుంది. సో అక్కడ సిలబస్ ఒకటైనప్పటికీ అడ్వాన్స్డ్ మోడల్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. అలా ఈ లాస్ట్ రూమ్ 4th రూమ్లో ఎవరుంటారు అని అంటే పాపం సబ్జెక్ట్కి ఏమాత్రం కూడా తెలియదు, బేసిక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి చెప్పాలి, అలాంటి పిల్లల్ని అక్కడ పెడతాం. సో ఇలా ఉండడం వల్ల ఈ 45 రోజులు 60 రోజుల కోర్స్ అనేది ప్రతి స్టూడెంట్కి కూడా యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది. మనకున్న 4 సబ్జెక్టులు అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్టులని కూడా పిల్లలకి మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్టు మేము ప్లాన్ చేస్తున్నాం 45 రోజుల్లో. సో ఈ 45 రోజుల సెషన్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మన పిల్లలకి తెలుసు, బట్ బయట నుండి పిల్లలకి తెలియదు. ఇక్కడ చెప్తారా, చెప్పగలరా లేదా అనే విషయం తెలియదు. కాబట్టి 45 రోజుల్లోనే పిల్లల్లో వచ్చిన గ్రోత్ని బట్టి ఆ పేరెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఆ ఒక్క కాన్సెప్ట్ తోటే మనం ఈ 45 డేస్ కోర్స్ అనేది చెప్తున్నాము. సో ఈ 45 డేస్ కోర్స్కి మన పిల్లలు అండ్ బయట పిల్లలు అందరూ కూడా రావచ్చు. అండ్ ఇలాగే ఈ క్లాస్ రూమ్ ఎలా అయితే డిజైన్ చేసి ఉందో అన్ని క్లాస్ రూమ్స్ కూడా అడ్వాన్స్ మనం బుక్ బెంచెస్ అనేవి తయారు చేస్తున్నాం. ఈ క్లాస్ రూమ్ లానే స్మార్ట్ క్లాస్ రూమ్, ప్రతి క్లాస్ రూమ్ కూడా అలానే తయారు చేస్తాం. ఆఫ్టర్ అయితే ఈ 45 రోజులకి మినిమం ఒక 400 మంది పిల్లలు అయితే మాత్రం వస్తారు. సో వాళ్ళకి అన్ని విలేజ్లకి కూడా ఇక్కడ నుంచి ఆటోలు, క్యాబ్లు అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ 45 డేస్ కోర్స్ గురించి కూడా మీకు తెలిసిన పిల్లలందరికీ కూడా చెప్పండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే